అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వెంటనే ఖాళీ చేయండి, వెంటనే ఖాళీ చేయండి. ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వారికి అర్థమై ఉంటుంది, టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. స్థలం చెప్పమంటావు గిరి, స్థలం ఎందుకని ఆక్రమించున్నారు, కోట్ల రూపాయలది. కాబట్టి వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలేయండి. అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీరు కాదు. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తూ ఉన్నా, కక్ష సాధింపులు, వేధింపులు, వెంటాడటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు. ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులకు గురైన వాళ్ళు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, తప్పులేదు. 1-2 సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా నేను స్పందిస్తాను. ఇది ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాడతారని చెప్పని నేను చెప్పను. కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే నేను కఠినంగా తీసుకుంటా. అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంత వరకే. పద్ధతిగా ఉన్నాం, మా అక్రమాలు మేము చేస్తాం, మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. దాంట్లో ఎలా అంటారు, ఎవరో కాపాడలేరు. కొంతమంది చెప్తూ ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి మాకు పడదు. జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు, కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నాయనా ఇది రూరల్ రా తమ్ముడు, నా పేరు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి లోకల్. రూరల్లో చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గిలికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇది ఒక చట్టం. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్. ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, అది గుర్తుంచుకుంటాం. ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు, చాలా సింపుల్గా మాట్లాడదాం అనుకున్నా. మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి, ఇప్పుడే ఎన్నికలు అయిపోయినాయి, రోజు కూడా నటించి ఎందుకు మాట్లాడాలా, తప్పు ఒప్పు ప్రజలు నిర్ణయించుకుంటారు, గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడా. ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు. వారి పేర్లు చెప్పడం మంచిది కాదు. నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను, కానీ వాళ్ళు ఇష్టపడాల. దయచేసి అన్న అర్థం చేసుకొని, కొంతమంది వ్యాపారస్తులు, మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా కొండగా నిలిచారు. వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పని, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త, నాయకుడు రుణం ఏ విధంగా తీర్చుకుంటాను. నాకు ఎన్నికల్లో తెర వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పిన కూడా మాట ఇస్తూ, మళ్ళీ చెప్తూ ఉన్నా, రూరల్ నియోజకవర్గంలో నాయకులారా, కార్యకర్తలారా, ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి. మీరు నా కోసం కష్టం చేశారు, నేను రుణం తీర్చుకుంటా. దయచేసి ప్రత్యర్థుల మీద వేధింపులకు పాల్పడద్దు. ఇక నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా. నా కోసం పనిచేసిన సంస్థలు, వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా. పేర్లు చెప్పాలంటే కొన్ని 100, 50, 10 రకరకాల స్థాయిలో ఉంటాయి. కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర బూత్ ఇన్ఛార్జి దాకా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడు అయి ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని. కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున, నా తర్వాత నా తమ్ముడు. కాబట్టి నా తమ్ముడు కదా, నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే, చెప్పకూడుకుంటే దేవుడు క్షమించడు. కానీ ఈ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళా.
వాడు అంటే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈరోజు ఒక 1000 కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్నా నేనున్నానని వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు, కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు. వాడికి నేను మంచి అన్నలో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కోటమిరెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువ అని మాత్రం, ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించదని చెప్పని మనం చేస్తాం. ఇక ఈ 16 నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేవలు కాకుండా నా భార్య, నా 2 కుమార్తెలు. ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి 2 సార్లు వాళ్ళు వెళ్ళింది, ఆఖరి 20 రోజులు వాళ్ళు పెట్టిన 400 ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు. కానీ ఈ 16 నెలలుగా నా భార్య కంటే నా 2 కుమార్తెలు, నా 2 అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ. ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ల నుంచి, ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు. నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు, నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది, సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ కర్కశ దుర్మార్గ బ్లాక్మెయిలింగ్. నా బిడ్డలకు ఒకే మాట చెప్పాను నేను, తిరగబడదాం, పోరాడుదాం, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ పని చేస్తారని నాకు తెలుసు, అన్నిటికీ తెగించి వచ్చా. నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించాలా? ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా, రా తెలుసుకుందాం, పిలవండి, ఎనీ సెంటర్, అది పులివెందులైనా ఓకే, ఇబ్బంది లేదు, ఎక్కడికి తెలుసుకుందాం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత నా భార్య, నా కుమార్తెలు తెగించి పోరాటం చేశారు. ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు, ఆత్మీయ సమావేశాలు తెలుసు, కానీ వాళ్ళు ఈ 16 నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే, నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గులు. నేను అడుగుతున్నాను, మురళి గారు, టీవీలో మురళి గారు, దేవ గారు, బాలకృష్ణ గారు, మనందరూ అడుగుతున్నా, రాజేష్ గారు, అందరిని అడుగుతున్నా, మొత్తం అందరిని అడుగుతున్నా, మీ మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం ఒక తప్పు అయితే, ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు, ఎంత దుర్మార్గం తప్పు. అయినా కూడా నా భార్య, నా 2 బిడ్డలు, నా 2 అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు. పోరాటం మా రక్తంలో ఉంది. వయసు సహకరించలేదు, కానీ 18 సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవుడు, నా మనవరాలు కూడా అదే పోరాటం చేసి ఉండేవాళ్ళని రాజకీయ ప్రత్యర్థులు మనవి చేస్తారు. కాబట్టి ఒక అద్భుతమైన విజయం అందించినటువంటి ప్రజలందరికీ, నా కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో, నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించలేకపోయాను. ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా, అయ్యా నా పరిస్థితి అర్థం చేసుకోండి అని చెప్పి. దాదాపు 90% మంది అర్థం చేసుకున్నారు. కాబట్టి మీడియా మిత్రులారా, ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు, కానీ మీ కోటమిరెడ్డి సదారెడ్డి 365 డేస్ మీ కుటుంబ సభ్యుడిలాగా ఉండేవాడు. ఆ రోజు నా పనుల ఒత్తిడిలో, నా అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేకపోయాను. కానీ ఎప్పటికీ మీ కోటమిరెడ్డి సదారెడ్డి ఉపయోగపడతాడు. గత 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను, నేనేదో ఉత్తరిచ్చానని చెప్పాను, కానీ మీకు మంచి స్నేహితుడిగా, ఒక ఎమ్మెల్యేని కాకుండా ఉన్నాను, అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ